తమిళనాట అధికార మార్పిడికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జయ వారసుడిగా పన్నీరు సెల్వానికి ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? 135 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? మొత్తం తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి దాదాపు 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న 2015లో జరిగిన ఎలక్షన్స్లో 134 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే తరపున ఉన్నారు. ఇంకా మరో 3 ఎమ్మెల్యేలు మొన్న నవంబర్ 19వ తారీఖు జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కలుపుకుంటే మొత్తం 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అమ్మతో కూడా వీరంతా సంఖ్యకు చేరుతున్నట్టుగా మనకున్నటువంటి లెక్క చెప్తుంది. అయితే ఏదైనా జరిగితే అంటే ఇప్పటికే పరిస్థితి విషమించిన నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద గందరగోళము అలాగే ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అమ్మ వారసుడుగా తమిళనాడు జయలలిత సీఎం వారసుడుగా ఓ పన్నీర్ సెల్వంని అధికారికంగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలని చెప్పి కూడా అంతర్గత ఆదేశాలు వెళ్ళినట్టు కూడా సమాచారం. అయితే 6 గంటల ప్రాంతంలో అమ్మకు 6 గంటల ప్రాంతంలో ఏదైతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ కోవిధులు సలహాదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక సమావేశమై ఎలా దీన్ని చేస్తే బాగుంటుందన్న దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు 6 గంటలకు ఒక కీలకమైనటువంటి ప్రకటన రాబోతుంది అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేసిన నేపథ్యంలో కూడా ఎలాంటి ప్రకటన వస్తుందన్న దానిపైన మాత్రం ఆసక్తి నెలకొంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపు గంట నుంచి మనకి ఇక్కడ అపోలో ఆసుపత్రి వద్ద పరిస్థితి చేజారినట్టుగా మనకు కనిపిస్తుంది. వెంటనే ప్రకటన రావడం, ఒకవైపు 4 గంటల 2 గంటల ప్రాంతంలో హెల్త్ బులెటిన్ రావడం, 3 గంటలకు అపోలో ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ సంగీతారెడ్డి ట్వీట్ చేయడం, ఆ తర్వాత డాక్టర్ జాన్ బీలే కూడా ఒక ప్రకటన చేస్తూ ఈ వైద్యం చేయలేనంటూ చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో ఇక 6 గంటలకే వచ్చే ప్రకటన కూడా ఏదైనా ఫైనల్ ప్రకటన అన్న దానికి సంబంధించి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 6 గంటలకు మాత్రం కీలకమైన అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి లా మేకర్స్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో అంటే న్యాయ కోవిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భేటీ అవుతున్నారు. భేటీ అయ్యి రానున్న రోజుల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తమ వైపే ఉండేట్లుగా చేసుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి సమావేశం జరుపుతున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఇదంతా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సలహాదారులు కావచ్చు, అలాగే తెర వెనుక ఉన్నటువంటి జయలలిత ముఖ చిత్రాలు కూడా కావచ్చు. సో ఇది పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక అపోలో ఆసుపత్రి బయట మనం విజువల్స్ని చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి చేజారుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇంతకుముందు గంట నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా బయట ఉన్నటువంటి అన్నాడీఎంకే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాసివ్గా జయలలితకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన స్పష్టంగా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు దేవుడి మీద భారం వేసి బతుకుతున్నాం, డాక్టర్లు కూడా ఏదో ఒకటి చేస్తారని నమ్మకం ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలకి రిచర్డ్ జాన్ బీలే ఎవరైతే దాదాపు 70 రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి సీనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మానవ ప్రయత్నంగా తన వంతు తాను చేశానని చెప్పి ఇక ఇప్పటికీ హై లెవెల్ సపోర్ట్ అయినటువంటి అంటే హెల్త్ సపోర్ట్ అయినటువంటి ఈ సిస్టమ్ ఈసీఎంఓ విధానాన్ని కూడా వాడినా కానీ ఇంకా పరిస్థితి చేజారుతున్న నేపథ్యంలో ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పిన నేపథ్యంలో ఇదంతా కూడా ఎలాంటి ప్రకటనకు దారి తీస్తుందన్న దానిపైన ఇంకా చర్చ కొనసాగుతుంది. అయితే 6 గంటల ప్రాంతంలో ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్కి సంబంధించి అయితే అది రానటువంటి సందర్భం కూడా ఉంది. అయితే కాసేపట్లో ఇక్కడికి గవర్నర్ వస్తారు, అలాగే గవర్నర్తో పాటు వెంకయ్య నాయుడు కూడా ఇక్కడికి వస్తారని చెప్పి కూడా మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అంబులెన్స్ వెళ్తుందో దాదాపు గంట నుంచి ఇప్పటికీ 10-15 రౌండ్లు అంబులెన్స్ వెళ్ళి ఏదైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొద్దిగా సేఫెస్ట్ పాయింట్లోకి చేరుస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక దాంతోపాటు ఇక్కడ అపోలో ఆసుపత్రికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసుల బలగాల మెహరింపు ఎక్కువైంది. పోయస్ గార్డెన్ ఎక్కడైతే జయలలిత నివాసం ఉంటున్నటువంటి పోయస్ గార్డెన్ నివాసం ఉందో అక్కడ కూడా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ట్విట్టర్లో సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రకటన పైన ఇప్పుడంతా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాజ్భవన్ నుంచి గవర్నర్ వెంకయ్య నాయుడు వచ్చిన తర్వాత ఈ ప్రకటన ఉంటుందా, లేకపోతే మరొకసారి ట్వీట్లతో చెలరేగిపోయి అపోలో హాస్పిటల్ ఈ యొక్క వార్తను ఏదైనా చెప్పాలనుకున్న వార్తని ట్వీట్ల ద్వారా చెప్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే చెప్పవచ్చు. దేవి, రైట్ దినకర్, చూస్తున్నాము విజువల్స్ లో కూడా అపోలో హాస్పిటల్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి, ఒక ఉద్విగ్న వాతావరణం కనపడుతుంది. అభిమానులు నిన్న రాత్రి నుంచే చాలా విపరీతమైనటువంటి విషాదంలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారితో మీరు మాట్లాడారా? అపోలో హాస్పిటల్ దగ్గర ఒక
ఎందుకు ఇంత ఉద్రిక్త వాతావరణం ఉంది? డాక్టర్ రిచర్డ్స్ బేలే కూడా చెప్తున్నారు ఇంక చేతులు ఎత్తేసాము అని చెప్పేసి. అంటే కొంత మేక్ ఓవర్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు అంటారా? ఈ తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే పన్నీరు సెల్వంను సీఎం గా ప్రకటించే విధంగా కావచ్చు, అలాగే గవర్నర్ విద్యాసాగర్ రావు గారు వస్తున్నారని కావచ్చు, మొత్తం టోటల్ ఎపిసోడ్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఇంకా హోప్స్ ఎంత వరకు ఉన్నాయి అనే దాని మీద మనం ఎలా భావించవచ్చు? స్వయంగా రిచర్డ్ జాన్ బీలేనే ఇక ట్రీట్మెంట్ చేయలేము, అలాగే బాడీ సహకరించడం లేదని చెప్పి ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంకా ట్రీట్మెంట్ చేయడం దానికి సంబంధించి కూడా ఎంత డిస్కస్ చేసినా కానీ అది తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే ఈసీఎంఓ పద్ధతి ద్వారా ఏదైతే ఉందో అది ప్రస్తుతం నడుస్తూనే ఉంది, దానికి సంబంధించి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే డాక్టర్లు నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి కూడా ఉంది. అపోలో ఆసుపత్రి బయట దాదాపు గంట నుంచి మనం చూస్తున్నాం. మ్యాసివ్గా ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అటువైపు ఏదైతే మెయిన్ గేట్ ఉందో అక్కడ కూడా మన కెమెరామెన్ శ్రీను చూపిస్తున్నాడు. అక్కడ దాదాపు 500 మీటర్ల దూరం నుంచి కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. బయట ఇంకా చాలా మందిని, వేలాది మందిని అక్కడ మెయిన్ రోడ్డు పైన రాయపేట నుంచి లోపలికి గ్రేమ్స్ రోడ్లోకి వచ్చే రోడ్డు పైన నిలిపివేయడంతో అక్కడ వేలాది మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మధ్యంతర నాయకులు, మిడిల్ లెవెల్ లీడర్స్ను మాత్రమే పైకి పంపుతున్నారు. వాళ్ళు కూడా పోలీసులకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అపోలో ఆసుపత్రి మార్గం వైపు గ్రిమ్స్ రోడ్లోకి పంపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకుంది. సాధారణ కార్యకర్తలు కానీ అలాగే అమ్మ వీరాభిమానులు ఎవరిని కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు స్ట్రిక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రికి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంకో మార్గం ఉండడంతో అటువైపు నుంచి కూడా వచ్చి ఇక్కడ కొద్దిగా అన్నాడీఎంకే కార్యకర్తలంతా కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కొద్దిమంది అయితే వ్యక్తి పూజను అధికంగా చేసే ఇక్కడ తమిళనాడులో అమ్మ పట్ల అభిమానంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా, కార్యకర్తలంతా కూడా ఒక రకంగా బిహేవ్ చేసినటువంటి విజువల్స్ కూడా చూసాం. ఇంతకు ముందే వైగో కూడా వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు కూడా ఇక్కడ ఉండి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఆయన కూడా మాట్లాడమని అడిగితే ఏం మాట్లాడేది లేదంటగా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. గత 10 నిమిషాల కిందట జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక అపోలో ఆసుపత్రి లోపలికి, మెయిన్ గేట్ లోపలికి చొచ్చుకుపోయేలా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక 10 నిమిషాల కిందట ట్రై చేయడం జరిగింది. అయితే వాళ్ళందరినీ నిలవరిస్తూనే పోలీసులు బ్యారికేడ్స్ చేశారు. ఆ తర్వాత రోపు పార్టీలను కూడా ఇచ్చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. కొద్దిగా గత గంటన్నరతో పోల్చుకుంటే ఇక్కడ పరిస్థితి కొద్దిగా బెటర్గా ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇంకా ఎలాంటి వార్త బయటకు వస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 6 గంటలకు ప్రకటన వస్తుందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్పకముందే కూడా ఇక్కడ ఆ ప్రచారం సాగుతూనే ఉంది. 6 గంటలకు ఏం ప్రకటన రాబోతుంది, ఎలాంటి ప్రకటన రాబోతుంది, జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా చివరి ప్రకటన వస్తుందా, 73 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అమ్మ జయలలిత సంబంధించినటువంటి వార్తని ఎవరు చెప్తారన్న దానికి సంబంధించి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదిగో మనం చూస్తున్నాం, కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో, మహిళా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని సెక్యూరిటీ మినిస్టర్స్ కూడా, మహిళా మంత్రులు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో వాళ్ళకి సెక్యూరిటీని కూడా దగ్గర ఇచ్చేసాం. దగ్గర నుంచి వాళ్ళ సెక్యూరిటీ గార్డులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిమంది విషన్న వదనాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆసుపత్రిలో వచ్చి బయటకు వస్తున్నటువంటి మంత్రుల కళ్ళల్లో మాత్రం కొద్దిమంది విషాదంగా ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అసలు అంబులెన్సుల్లో తిరుగుతూనే ఉన్నాయి. దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అంబులెన్స్లో తిరుగుతూనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటకి చేరుస్తున్నటువంటి పరిస్థితి ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. పోయస్ గార్డెన్ దగ్గర కూడా ఇదే రకమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ అపోలో ఆసుపత్రి లోపల వాతావరణానికి సంబంధించి కూడా ఇంకా కొద్దిగా సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు లోపల ఓ పన్నీర్ సెల్వంతో పాటు కొద్దిమంది కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు. వారితో పాటు షీలా బాలకృష్ణను, చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చలి శశికళ కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం. అందినటువంటి సమాచారం వరకు ఇది స్థానికంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, జయలలితకు నిన్న ఈ టైంలో దాదాపు 5 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా ఆవిడని సీసీకి మార్చడంతో ఆ విషయాన్ని తట్టుకోలేనటువంటి శశికళ ఒకసారిగా కూలబడిపోయిందని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటుగా అలాంటి వార్తలు కూడా ఇక్కడ వస్తున్నటువంటి ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా ఏం జరగబోతుందన్న దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన వస్తుందా, అది ప్రెస్ రిలీజ్ రూపంలో ఇస్తారా లేదంటే ట్వీట్ల రూపంలో వస్తుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కూడా మాట్లాడటం జరిగింది, నేషనల్ టీవీతో మాట్లాడటం జరిగింది. అసలు
జయలలిత ఆరోగ్యం 74 రోజులుగా కూడా అపోలో హాస్పిటల్ ట్రాన్స్పరెంట్ గా బిహేవ్ చేయడం లేదు, బులెటిన్స్ లో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం లేదు, అసలు జయలలితకి ఏం జరిగిందా అన్నది కూడా ఒక మిస్టీరియస్ గా ఉంటోందని ఆమె కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడికి హాస్పిటల్ కి సంబంధించి జయలలితకు సంబంధించినటువంటి బంధువర్గం కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతమంది అక్కడికి చేరుకుంటున్నారు? అంటే జయలలితకు వ్యక్తిగతంగా బంధువర్గం మనం చెప్పేదానికన్నా కూడా ఎవరు కూడా సాధ్యమైనంత త్వరగా దగ్గరకు వచ్చే సాహసం చేయరని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు ఇష్టమయ్యి తను చేరదీస్తేనే వాళ్ళంతా కూడా ఆవిడకి అందుబాటులో ఉంటారు. ఇదే విషయం శశికళ విషయంలో పలుసార్లు రుజువైనటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఆవిడతో పాటు ఇంకొకరు ఇలవరసి అని చెప్పి ఒక మహిళ ఉంటుంది, జయలలితతో పాటు ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి దోస్తు, ఆవిడ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక షీలా బాలకృష్ణన్ ఎవరైతే ప్రభుత్వ అడ్వైజర్గా ప్రస్తుతం ఉన్నారు, మన గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఉన్నారో, ఆవిడ కూడా జయలలితకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా ఎవరు కూడా బంధువర్గం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. కొంతమంది మొన్న 73 రోజులుగా ట్రీట్మెంట్ కొనసాగుతున్న సమయంలో ఆవిడకి అప్పుడు అక్టోబర్ నెలలో సీరియస్గా ఉన్న సందర్భంలో కూడా మైసూరులో ఉన్నటువంటి అన్న కూతురు ఒక ఆవిడ రావడం, అలాగే దత్తత తీసుకున్నటువంటి సుధాకరన్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా రావడంతో వాళ్ళెవరిని కూడా అపోలో ఆసుపత్రి లోపలికి పంపించినటువంటి దృశ్యాల్ని మనం చూసాం. ఎన్టీవీ కూడా ఆ విషయాల్ని మొదట ప్రేక్షకులకు చేరవేయడం జరిగింది. అయితే ఇక ఎన్ఆర్డీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న సాయంకాలం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు ఒక్కొక్కరే బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. కొంతమంది కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు. ఎన్ఆర్డీఎంకే పార్టీలో జయలలిత తర్వాత ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు 2 సార్లు సీఎం ఆపద్ధర్మ సీఎంగా చేసినటువంటి కె పన్నీర్ సెల్వమే అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి పేరు కనుక ఆయన దగ్గర ఉన్నారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ల విషయంలో కూడా ఆవిడ హెల్త్కి సంబంధించి కూడా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయొచ్చు. గతంలో సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ చివరి వారం వరకు, అంటే మొన్నటి వరకు కూడా జయలలితకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంలో షీ ఈజ్ రికవరింగ్ వెల్ అండ్ నీడ్ టు స్టే ఇన్ హాస్పిటల్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మనకు నిన్న రాత్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రెస్ రిలీజ్ కావచ్చు, గత 2 గంటల కిందట వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ కావచ్చు, కూడా ఎక్కడ కూడా స్పీడీ రికవరీ గురించి కూడా మాట్లాడలేదు. ఆవిడకి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని ఒక మాట వదిలేయడం జరిగింది. ఆ తర్వాత నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతుందని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఓవరాల్గా చూస్తే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారంగా మనం భావించవచ్చు. ఉదయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత ట్వీట్లు రావడము, తర్వాత ఒకదానిపైన ఒకటి రిచర్డ్ జాన్ బీలే రావడం, ఆ తర్వాత రిచర్డ్ జాన్ బీలే ప్రకటనలో మెయిల్ రూపంలో రావడం, లీక్ కావడం కూడా చూస్తే సో ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారని కూడా చూడొచ్చు. రాజ్భవన్ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ నిర్వాహకులు భావిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో ఆసుపత్రిలో ఉన్నటువంటి నిర్వాహకులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఒక క్లారిటీ రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే 6 గంటల వరకు హెల్త్ బులెటిన్ తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇంకా విద్యాసాగర్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ, ఎందుకంటే దాదాపు ఇక్కడే ఆసుపత్రి మెయిన్ ప్రాంగణంలో ఉన్నాము. ఇంకా గవర్నర్ వస్తున్నారని తెలిస్తే ఇక్కడ సెక్యూరిటీ కూడా టైట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒక అంబులెన్స్కి మాత్రం చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. ఆ అంబులెన్స్ దాదాపు ఈ అరగంటలో 15 రౌండ్లు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ విద్యాసాగర్ రావు వచ్చేటట్లయితే ఇక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేసేవాళ్ళు, ఆయన వస్తారని సమాచారం ఉంది. కానీ ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తారన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రెస్ రిలీజ్ కూడా ఆయన వచ్చిన తర్వాతనే రిలీజ్ అయ్యే అవకాశం అని కూడా ఉంది. సో 6 గంటలకు ప్రకటన వస్తుంది అని మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ఆయన 6 గంటల లోపల వస్తారా, 6 గంటల తర్వాత వస్తారా అన్నది మాత్రం ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఆయనతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఎవరైనా వస్తారన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రాకపోయినా కానీ గవర్నర్తోనే సరిపుచ్చుతారన్నది కూడా వస్తున్నటువంటి సమాచారం. అయితే గవర్నర్ కోసం ఇంకా పోలీసులకి పూర్తిస్థాయి ప్రోటోకాల్ కాల్స్ అయితే ఇవి రానటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కొద్దిమందితో మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా అలాంటి సమాచారం ఏం లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఇంకా గంటన్నర వ్యవధిలో ఒక ప్రకటన ఏదైనా వస్తుందా, లేకపోతే అది కూడా ఆ ట్రాజడీ సీన్ ఇంకా ఇదంతా కొనసాగుతుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ అపోలో ఆసుపత్రి దగ్గర, బయట, లోపల.